అధికార కాంగ్రెస్ పార్టీలు అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు నేతల మధ్య మంటలను రాజేస్తున్నాయి. నియోజకవర్గం ఇన్ఛార్జికి తెలియకుండా కార్యకర్తల అభిప్రాయాలను పట్టించుకోకుండా నిధులు కేటాయించడంపై జిల్లాలో అసమ్మతి రాగాలు వినవస్తున్నాయి. ఇప్పుడు ఇంతకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది ఈ షెడ్యూల్లో చూద్దాం. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్లో రాజకీయాలు హీటెక్కాయి. జిల్లా రాజకీయాలకు ఆయువు పట్టు. కరీంనగర్ నియోజకవర్గంలోని పార్టీని పట్టించుకునేవారే లేరన్న వార్తలు జిల్లా రాజకీయాల్లో సెగలు రేపుతున్నాయి. సాక్షాత్తు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ డీసీసీ కార్యాలయంలోని నియోజకవర్గ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి తన అసంతృప్తి వెళ్లగక్కడం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఇంతకాలం మంత్రి పొన్నం ప్రభాకర్ వెన్నంటి ఉంటూ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్న పురుమల్ల శ్రీనివాస్ పేరు చెప్పకుండానే పలు ఆరోపణలు చేస్తూ సమావేశంలో మాట్లాడడంతో అసమ్మతి ఇక రోడ్డున పడే సమయం వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పురుమల్ల శ్రీనివాస్ కరీంనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పురుమల్ల శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఏడాది కాలంగా ఆయన మంత్రి పొన్నం వెంట తిరుగుతూ కార్యక్రమాలు చేపడుతూ ఏ రోజు కూడా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. అయితే ఆయన బుధవారం డీసీసీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి తన అసంతృప్తిని వెల్లడించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తూ ఉండగా ఈ పరిధిలోనే మంత్రులుగా పొన్నం ప్రభాకర్, డి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీధర్ బాబు ఈ నియోజకవర్గ కేంద్రానికి వచ్చి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నా పెద్దగా కార్యక్రమాలకు వచ్చి సమీక్షలు నిర్వహించింది లేదు. ఒకసారి మాత్రమే ఆయన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రమే జిల్లా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఆయన అనుచరునిగా ఉంటూ వస్తున్న పురుమల్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా మరో 2 సమావేశాలు కూడా జరుగుతాయని ప్రకటించడంతో ఆయన అసంతృప్తి ప్రభుత్వంపైనా లేక మంత్రిపైనా అనే చర్చ జరుగుతోంది. దీనిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలా స్వీకరిస్తారనేది కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తాను కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ తనకు తెలియకుండానే నియోజకవర్గంలో నిధులు కేటాయిస్తూ తనను అవమానపరుస్తున్నారని పురుమల్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉజ్వల పార్క్ నిర్వహణ టెండర్ను రూరల్ మండలంలోని ఒక ఇసుక క్వారీతో పాటు మానకొండూరులో మరో ఇసుక క్వారీని ఓ లీడర్ తన బంధువులకే ఇప్పించుకున్నారని పురుమల్ల ఆరోపిస్తున్నారు. తాను ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కరీంనగర్కు వచ్చే మంత్రుల పర్యటనల వివరాలు, కార్యక్రమాలు, నిధుల కేటాయింపు, వివిధ పదవుల నియామకాలు కనీస సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ మార్కెట్ కమిటీ సుడా డైరెక్టర్ పదవులు, గ్రంథాలయ డైరెక్టర్ పదవులను భర్తీ చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే జిల్లాలోని ఆలయాలకు కమిటీలను ఏడాదైనా ఏర్పాటు చేయడం లేదని, ఈ నియామకాలు జరిగితే కనీసం 50-60 మంది కార్యకర్తలకు అవకాశం లభించేదని పురుమల్ల చెబుతున్నారు. అయితే తనపై ఏ అస్త్రాలు ప్రయోగించినా పర్వాలేదని, తాను గెలిచి వస్తానని అన్నారు. నియోజకవర్గ అసమ్మతి రాజకీయాలు బాహాటంగానే తెరపైకి వస్తున్నాయి.